ఇక వారాహి నవరాత్రుల్లో సమయంలోనే జగన్నాథ రథయాత్ర కూడా జరుగుతుంది. అందులో బలభద్ర, సుభద్ర, బలరాముడు, జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర సమేతంగా జగన్నాథుడు ఉంటాడు. బలభద్రుడంటే బలరాముడు, సుభద్రాదేవి. ఆ సుభద్రాదేవికి తో పాటుగా ఇక్కడ వారాహిదేవి యొక్క నవావరణ పూజలు కూడా ఇక్కడ జరుగుతాయని ఒక మాట ఉంది. ఈ జగన్నాథ రథయాత్ర అంతా కూడా అమ్మవారి రథయాత్రే. నారాయణుడే నారాయణీ స్వరూపం, నారాయణీయే నారాయణుడి స్వరూపం. ఇద్దరి రూపాలు ఒక్కటే. కాబట్టి ఈ జగన్నాథ రథయాత్ర సమయంలో ఈ 10 రోజులు కూడా ఆ జగన్నాథుడికి స్తోత్రాలు చదువుకుంటూ క్షేత్ర మహత్యాలు వినడం, అలాగే క్షేత్ర మహత్యాలతో పాటు జగన్నాథుడికి ప్రీతికరమైన అటుకులు, బెల్లము, తర్వాత పేలాలు, పొంగలి, కట్టు పొంగలి, పరవాన్నము ఇటువంటివన్నీ కూడా నైవేద్యం పెట్టి, స్వామికి వెన్నపూస నైవేద్యం పెట్టి, పెరుగు మీగడలు నైవేద్యం పెట్టి జగన్నాథుడిని ఆరాధిస్తే కూడా మనకి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ జగన్నాథుని రథోత్సవ సమయంలో అందరూ కూడా ప్రతినిత్యం కూడా పూరీ జగన్నాథుడి యొక్క కథలన్నీ కూడా, లీలలన్నీ కూడా వినడం వలన, మీరు చదివి ఎవరికైనా మీ ఇంట్లో వారికి వినిపించడం వలన, విష్ణు సహస్రనామ పారాయణ వలన కూడా మీకు శుభఫలితాలు ఉంటాయి. మనకి ఆషాఢ మాసం కదా, పూజలు లేవని అనుకుంటారు. గుప్తంగా గోప్యంగా చెయ్యమన్నారు అంటే ఇది బాహాటంగా మనం అన్నీ చేసే పూజలు కాదు. అంటే మన శక్తి సరిపోదు, మనం సామాన్యులం. దీనికి ఒక పద్ధతి, క్రమశిక్షణ ఉంటాయన్నది దాని అర్థం. అంతేగాని దానికి బదులుగానే మనకు అక్కడ జగన్నాథుని రథయాత్ర చూపిస్తున్నారు. అంటే మనం లలితాదేవిని కానీ, వారాహీదేవిని కానీ, రాజశ్యామలని కానీ, అలాగే జగన్నాథుని కానీ, అంటే కృష్ణ పరమాత్ముని కానీ, ఏదైనా సరే మీరు ప్రదోషంలో పూజించండి, అన్నీ అమ్మకే చెందుతాయి. విశ్వానికే అమ్మ ఆవిడ. అంచేత ఎవరైనా సరే మీరు ఏ పూజలు చేయదలుచుకున్నా, ఏ శ్లోకాలు చదువుకోదలుచుకున్నా, ఏ పారాయణలు చేయాలన్నా, ఏ మూలమంత్రాలు స్వీకరించాలన్నా పెద్దలు పండితుల సలహా మేరకు చేయడం అనేది శాస్త్ర ప్రకారం చెప్పినది. ఇది పట్టి మీరు ముందుకు వెళ్ళడం అనేది మంచిది. స్వస్తి.